సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమ్. సో అన్న, ఈరోజు మనం వచ్చేసరికి ఏం లేదు, మన సర్వేలు అయితే ఆడలేదు. చాలా 3 days అయితే అయిపోయింది. ఇది అయితే కంప్లీట్ అయిపోయింది గైస్, అయిపోయింది, లైవ్లో చేసేసాం. అండ్ ఇది మన సర్వైవల్ బోర్డ్ ఓపెన్ తమ్ముడు. Yes. మీరు తప్పకుండా లైక్ కొట్టాలి, ఛానల్ కొట్టుకొస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది మనది 4వ సర్వేలో 5వ సర్వేలో తెలీదు, బట్ ఛానల్ అయితే నేను చాలా గ్యాప్ ఇచ్చేసామండి. అటు ఒక వన్ వీక్ 1.5 వీక్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ని కవర్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఎలా ఉంది. ఎక్కడ ఆపైనా ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. అదే నా పరిస్థితి. రాయా మాము ఆల్మోస్ట్ మార్నింగ్లోనే ఉంది. ఓకే, మన ముందు ఎక్స్పైర్లో చేసుకున్న టికెట్ అది కాదు మెయిన్. మనకి డైమండ్ పిక్ ఎక్కడ ఉండాలి. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను కదా, ఎక్స్పైర్లో చేసినా కూడా చేస్తాను. గుర్తు పెట్టుకుని దీంట్లో ఉండాలనుకుంటా డైమండ్. దేనికేమన్నా అన్బ్రేకింగ్, ఫ్లేమ్, పవర్, పంచ్ 1. ఓకే, 64 arrows ఉన్నాయి, ఫుడ్ ఉంది, టార్చ్ ఉన్నాయి, పికాక్స్ ఉంది. ఇదే ఎఫిషియన్సీ 2 బెస్ట్గా, ఎందుకంటే మనకి మైండ్ కొంచెం కష్టంగా ఉంది. ఐరన్ పికాక్స్ అది డైమండ్స్ కొన్ని దొరికినాయంటే దగ్గర స్టిక్స్ చాలా ఉన్నా. దీంట్లో ఒక ఓక్ క్లాక్ ఉంది, దీంట్లో చేసుకున్నాం పికాక్స్. నేను ఐరన్ చేసుకోలేదు కదా. ఐరన్ దీంట్లో చూసాను, ఒక డైమండ్ లేదు. అండ్ నెదరపోయినాం అనుకుంటాం ముందు ఎపిసోడ్లో. నెదరపోయినాము, మంచిగా దొరికింది. ఏం దొరికిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ చూసిన తెలుసు, నెదర్ క్వార్టర్స్ అనమాట. ఓపెన్. ఐరన్ పికాక్ దీన్ని అనుకుంటాం, కొత్తది ఉన్నిలేండి. అండ్ స్క్వాడ్. ఈ రోజైతే మనం మైనింగ్ టాపిక్ ఏ చేయము, ఎందుకంటే మన సార్ డైమండ్స్ లేవు, లాబ్ ఐటమ్స్ లేవు కానీ దాని గురించి. అండ్ నేను అయితే ఈరోజు ఐరన్ ఫామ్ కడతాను అనుకున్నా, బట్ దాన్ని పోస్ట్ పని చేసేస్తున్నా. చిన్నకూరమా. ఓకే, నైట్ మార్నింగ్ వెళ్తాను, మళ్ళీ నేను వెళ్తాను. అండ్ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాను, డైమండ్ దొరికిన కలానే వెళ్తాను. ఒక 1000 బాక్స్. ఓకే, నైట్ అవే గబాని. కొంచెం గేమ్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటే ఇది చేయండి, నా వాయిస్ లోకి వస్తూ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకే తెలియదు, నా వీడియో నేను చూస్తూ ఉంటే నాకేం తెలుస్తుంది. మీకే తెలిస్తే కామెంట్ చేయాలి. ఇలా లేరు. మన వాళ్ళైతే అడుగుతున్నారు, మైండ్ క్రాఫ్ట్ వీడియో ఒకప్పుడు చేసాం కదా, ఏదంటే లైవ్స్లో పెడతాను సర్వైవల్ జంగిల్లో, అది కావాలంటున్నారు మన వాళ్ళు వీడియోస్. చూద్దాం వస్తుందా రాదో. లైవ్లో అయితే ఇంకా రావు గాయస్, మీరు చూడడం లేదు, ఇది చేయడం లేదు, ఏమీ చేయడం లేదు. ఇంకెలా వస్తాయి గాయస్ లైవ్లో? మీరు సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, ఎలా గాయస్? ఓకేలే, మిమ్మల్ని నేను లాభలేదు, నేను మంచి వీడియో పెడితే మీరే వస్తారు. ఓకే, లెట్స్ గో టు మైనింగ్. జస్ట్ కదరా అయినా రేసెస్ వచ్చారు. ఒరే ఇది ఊరికి ముందుకి చెస్ట్లు ఆడబెట్ట తప్పు చేసిన. డైమండ్స్ మైనింగ్ స్వాడ్ ఉంది, ఇలా ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో అవుతుంది. యాక్స్తో పడలేదు, యాక్స్తో వెళ్తా పోకూడదు ఉంది గాయస్ మన కాడ. వద్దు యారోస్లు 64 arrows ఉండేది అనమాట.
కుమ్మలే ఆడ వాటర్ పెట్టేసి ఒక బ్లాక్ తీసేసి దూకేద్దాం అనుకుంటున్నాను. ఇటు సైడ్ అయితే ఏమీ దొరకలేదు కాబట్టి ఇటు సైడే మాత్రం కరెక్ట్గా 500 బ్లాక్స్ మెయిన్ చేద్దాం లేండి. 37 అంటే ఏ బ్లాక్స్ పోవాలి? 200. అవును, ఎన్ని బ్లాక్స్ మెయిన్ చేయాలని కూడా గుర్తులేదు. 64, 18 అంటే 72 అనుకుంటా. స్టార్చ్లు 250 కదా, దీన్ని క్లియర్ చేసేస్తామండి. 300. ఇప్పుడు 250 నుంచి లెక్కేస్తుంది. 250 అంటే 250, ఇంకొక 250 అయితే వెళ్తాను, అది మాత్రం పక్కా. 250, ఇంకొక 250, ఎందుకంటే 500 అవుతుంది కదా. మొత్తం నింపేద్దాం అనమాట, ఎందుకంటే ఇక్కడ అయిపోయినాయి బ్లాక్స్. ఒకటి మాత్రం కింద పెట్టుకుంటాడు, నాకు తెలిసి ఎక్కడ రావాలో ఎక్కడ వస్తాయో తెలియదు అనమాట. ఆ టైంలో ఇదే మనకు నాకు తెలిసి బ్రేక్ అయిపోతుందని. టార్చ్ కిందకి వచ్చి ఇప్పుడైతే ఎఫిషియన్సీ 2 పిక్ ట్యాక్స్ కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట. రెస్టారెంట్ ఇంకా మైనింగ్లో ఏమైనా దొరుకుతాయి చూద్దామండి. ఏమేమి దొరకచ్చు, డైమండ్లు ఏమైనా కొంచెం ఎక్కువ దొరకచ్చా? వైర్ ఎక్కరా లేదు, డైమండ్ వస్తుంది, డైమండ్ వస్తుంది. ఆన్లైన్ దొరికిందే మహాప్రసాదం. ఏమన్నా ఇదే అండ్ వీటికైతే క్యాప్ ఇచ్చేద్దాం. పైకి రెస్టారెంట్ బ్లాక్ చేసి దారి పెట్టుకోవాలి, చాలా కష్టం నాకు. స్టేజ్ ఎక్కేటప్పుడు నేను రెస్టారెంట్ బ్లాక్ కట్ అనుకునేసి రెస్టారెంట్ బ్లాక్ లేదు కదా, స్టేజ్ స్టార్ట్ ఎత్తుక్కొస్తాను. 300 ఒక చాలా కష్టం. ఓకే, లెట్స్ మైండ్. నాకైతే దొరికింది 5 డైమండ్ చేశాను, చాలా లేదు. ఓకే, లెట్స్ గో. అలా మైనింగ్ మాకు ఒక స్ట్రైట్ లైన్ చేసింది అన్నమాట స్టార్టింగ్. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్ చేసాను అనుకోండి, ఇప్పుడు ఎలా చెప్పేది, ఇప్పుడు అనుకోండి ఇవాళ ఇక్కడ చేశాను అనుకోండి, ఇటు నుంచి చెప్తా మీకు ఎన్ని బ్లాక్స్ 2 బ్లాక్స్ ఒక 300 బ్లాక్స్ ఇక్కడ 300 బ్లాక్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చేయదండి, అండ్ ఇక్కడ కూడా చేయదు. ఇక్కడ అవుతుంది కదా, 1 2 గ్యాప్ ఇచ్చి ఇంకొక చేయాలి. ఇది మనకి చాలా మైనింగ్ కోసం అనుకోండి. అబ్బో నది మన బుద్ధి నది లైబ్రరీ ఐదు అదే రెస్ట్ ఉంటుంది. నాకు ఆ దేవుని కోసం కానీ 400 ఎస్
తీసుకుంటాం మళ్ళీ వచ్చి తర్వాత తీసుకుంటాను నేను ఇప్పుడు ల్యాగ్ అదరేస్తున్నాడు తీసుకునేదానికి ఇది లేదురా ఇది చేస్తలేదు మీరు ఎప్పుడైనా అది మా చిన్న కేవ్ బ్లాక్ సైట్లో ఉన్నప్పుడు జంప్ పట్టుకోవడం చాలా స్పీడ్ అయిపోతుంది కానీ హంగర్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది అనుకోండి ఫుడ్ ఉండాలి మీకు ఆడ స్పీడ్ స్పీడ్ రన్ చేస్తూ ఇది కొట్టాలన్నమాట అరే ఏంటో ఈ బొక్క నేను పెట్టేటేలేండి వచ్చేసావా 250 का स्टार्ट చేసాం లాస్ట్ వెళ్ళాం గైస్ ఇంకోసారి చేయాలనిపిస్తున్నారు స్పీడ్ ఇవ్వరా అందరూ అంత పెట్టుకొని ఏమైనా స్పీడ్ పోయింది ఎక్కువ వచ్చేసాయి ఇక్కడి నుంచి ఇక్కడ ఏమవుతుంది దీన్ని గమనించిన ఇల్లు నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాను అన్నమాట అట స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాను మరి ఎక్కడ రా ఇవి ల్యాడర్ ఎక్కడ వెళ్ళిపోతున్నాను అది ఇక్కడ బ్లాక్ పెట్టేసి స్పాన్ కాడి బాగుంటుంది ఓకే అయిపోయేసి దీన్ని ఇక్కడ పెట్టేసి చూపిస్తా అది ఏదో చెప్పాను కదా దాని పేరు కూడా నాకు గుర్తు ఆడడం లేదు ఐరన్ పామ్ ఐరన్ ఎన్ని రోజులని మైండ్ చేసుకుంటాం కానీ ఆ ఐరన్ కోసమే అనమాట వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మనకి ఇప్పుడైతే 20 minutes వచ్చేసాయి నాకే ఆశ్చర్యం ఉందన్నమాట నేనైతే ఇదే ఈ చెస్ట్ తీసేస్తాను గైస్ అడుగుడుకు ఓపెన్ చేస్తున్నాడు నీకు ఇక్కడేం పంటరా రెడ్డి కోసం చేస్తున్నాడు చూస్తాను ఎతకతాను చూద్దాం ఇన్వెంటరీ క్లియర్ చేస్తాను గైస్ ఏంద్రా కుయ్యి అసలుడే దీంట్లో ఏముంది ఐరన్ వెళ్ళిపో గోల్డ్ దీంట్లో పెట్టేద్దాం 8 సెకండ్ గైస్ ఇన్వెంటరీ క్లియర్ చేస్తాం అండ్ ఇది ఇక్కడ సారీ ఇది ఇక్కడ కాదు ఇది కూడా ఇది మనకి ఫెచ్చింగ్ టేబుల్స్ ఎక్కడ పెరగాలి వాటి కోసం ట్రై చేస్తున్నా ఎక్కడ దొరుకుతాయో తెలియదే దొరికేది కాదు మెయిన్ ఎస్ ఇంకేమున్నాయి ఇది కదా ఇది కాదు 65 పర్సెంట్ లేదు ఇది వచ్చింది చెప్పాను కదా నువ్వు ఇక్కడ కాదు స్పైడర్స్ అర్థం ఇక్కడ కాదు పోతే పోయిందిలేండి పైకి దీనిలో లాపి వెళ్ళిపో దానికి వస్తుంది ఎట్లా పెట్టేసి క్యాక్సే వాడతాను ప్రస్తుతానికి నెక్స్ట్ చూపించాల్సిన పొలానికి ఎన్నికలు చూపిస్తాను పోరా
ఎందుకు 64 బ్లాక్స్ ఇది పోదు గైస్, తలకాయ తినేస్తాయి ఈ బ్లాక్స్. అండ్ చూపిస్తానండి దీంట్లో ఫెచ్చింగ్ టేబుల్ ఎక్కడ. అండ్ ఇది ఏమి కానీ 10 అంటే 2 ఒకదానికి 2 కావాలి. తింటా 2 6 4 6 8 10 20 ఫ్లింట్ కావాలి. వుడ్ ఎక్కడైనా దొరికేస్తానండి. ఓకే, సో ఇదే అన్న వీడియో. సో మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వెయిట్ ఎ సెకండ్, అది ఎలా